ప్రభాస్ సందేశం. షూటింగ్ చేస్తుండగా ప్రభాస్ కాలికి గాయమైంది. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ విరామం లేకుండా వరుస పెట్టి సినిమాలు చేస్తున్నాడు. ప్రస్తుతం ప్రభాస్ చేతిలో వరుసగా 7 చిత్రాలు ఉన్నాయి. అందులో 3 చిత్రాలు కన్నడ ఫిల్మ్ ప్రొడక్షన్ హుంబేలే వారితో అగ్రిమెంట్ కుదుర్చుకున్నారు. వీరితో మొత్తం 3 చిత్రాలకు గాను దాదాపు 500 కోట్లకు పైగా రెమ్యూనరేషన్ తీసుకున్నట్లుగా తెలుస్తోంది. అయితే ఇందులో ఒక చిత్రం లోకేష్ కనకరాజ్ దర్శకత్వం వహిస్తున్నాడని, మరొక చిత్రానికి ప్రశాంత్ వర్మ బ్రహ్మరాక్షసిగా ప్రభాస్ చూపించేందుకు రెడీ అయ్యారని సమాచారం. ఇదిలా ఉంటే రీసెంట్ గా ప్రభాస్ కాలికి గాయమైంది. సినిమా షూటింగ్ లో భాగంగా ఒక సీన్ చిత్రీకరణలో ఆయన గాయపడినట్లుగా తెలుస్తోంది. మరి ఏ మూవీ షూటింగ్ లో ఆయన కాలికి గాయమైందో తెలియనప్పటికీ డాక్టర్ సూచన మేరకు ప్రస్తుతం ప్రభాస్ విశ్రాంతి తీసుకుంటున్నారు. తన కాలికి గాయమైన విషయాన్ని ప్రభాస్ సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు. ఇక తను హీరోగా నాగశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కించిన కల్కి 2898 AD చిత్రం జపాన్ రిలీజ్ కు రెడీ అయింది. జనవరి 3న అక్కడ ఈ సినిమా విడుదల కానున్న క్రమంలో ప్రభాస్ అక్కడికి ప్రమోషన్స్ లో పాల్గొనాల్సి ఉంది. ఈ నేపథ్యంలో అక్కడి అభిమానుల కోసం ప్రభాస్ ఓ పోస్ట్ చేశాడు. ఎల్లప్పుడూ మీరు నాపై చూపిస్తున్న ప్రేమ అభిమానాలకు థ్యాంక్ యూ. జపాన్కు రావాలని, నా అభిమానులను కలవాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నా, కానీ మీరు నన్ను క్షమించాలి. ఓ మూవీ షూటింగ్లో నా కాలికి స్వల్ప గాయం అవ్వటంతో అక్కడికి రాలేకపోతున్నా. త్వరలోనే మిమ్మల్ని ఖచ్చితంగా కలుస్తానని ఆశిస్తున్నా అని చెప్పారు. ప్రభాస్ ప్రస్తుతం మారుతి డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ది రాజా సాబ్ లో 2 పాత్రల్లో నటిస్తున్నారు. హారర్ కమ్ కామెడీ చిత్రంగా హాలీవుడ్ చిత్రం హ్యారీ పోటర్ రేంజ్ లో భారీ బడ్జెట్ తో రూపుదిద్దుకుంటుందని పీపుల్స్ ఇండియా ఫ్యాక్టరీ తెలియజేసింది. ఈ చిత్రం వచ్చే ఏడాది ఏప్రిల్ 10వ తేదీన విడుదలయ్యేందుకు సిద్ధమవుతుంది. మరోవైపు ప్రభాస్ రాజాసాబ్ తో పాటు హను రాఘోపూడి తీసుకుంటున్న పీరియాడిక్ లవ్ అండ్ యాక్షన్ ఫౌజీ మూవీలో నటిస్తున్నాడు. ఇక సందీప్ రెడ్డి వంగ ప్రాజెక్ట్ స్పిరిట్, సలాటో షూట్ త్వరలో సెట్స్ పైకి వెళ్లనున్నాయి. ఇవి పూర్తయ్యాక నాగశ్విన్ దర్శకత్వంలో కల్కి 2 పట్టాలెక్కనుంది.